మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేయండి. అంటే సిమెంట్ బ్రిక్ పెట్టి చెప్పారు అందాజు. కొత్త మీ వార్డ్ మెంబర్ మహేందర్ కొట్టే అన్నారా అన్నా సర్పంచ్ సాబు ఓకే సార్. దీనికోసం ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం సార్. శాంక్షన్ చేసినందుకు దాని ధన్యవాదాలు సార్. ఇటు పొలాలు కూడా ఉన్నాయా? చింతలూరు కూడా వెళ్తాయి సార్. చింతలూరు కూడా వెళ్తాయి సార్. ఇల్లు ఉన్నాయి సార్. కిలోమీటర్ ఇక్కడ నాయకుడిగూడెం వాసులు కావాలని, కానీ ఇంతవరకు కాలేదు. మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, బీటీ రోడ్ రావడం, మీరు తీసుకురావడం చాలా ఆనందంగా. మరి మాకున్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నా కానీ సార్ మీరు చేస్తూ పోతున్నారు గతం కంటే ఇంకా మెరుగుగా. మరి గతంలో ఇప్పుడున్న ట్రైబల్ వెల్ఫేర్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మేడం గారు వచ్చి సర్వే చేశారు దీన్ని. ఇప్పుడు టెండర్ అయింది సార్. మళ్ళీ తిరిగి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి శుభదినంగా మేము సంతోషిస్తూ, మరి మా గ్రామము పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ దత్తత గ్రామం సార్. అన్ని ఆదిమ తెగల, గిరిజన తెగల అటువంటి జాతులకు చెందినటువంటి స్కీములు అన్ని విధాలు వర్తించాలని కేంద్రం నిర్ధారించింది, కానీ ఇంతవరకు దానికి లేదు సార్. మీ దృష్టికి తీసుకువస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి అందరూ వచ్చినటువంటి ప్రతి ఒక్క అధికారులకు గ్రామస్తులకు. జగన్నాథ్పూర్ గ్రామంలో బీటీ రోడ్ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంలో సభాధ్యక్షత వహించిన గౌరవ సర్పంచ్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, వేదిక పైన అధికారులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, గ్రామస్తులకు, ఏ పదవి ఉన్నా లేకున్నా మీకు అండగా ఉంటామంటూ నా వెంట నడుతున్న అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ప్రాంతం జగిత్యాల నియోజకవర్గంలో అత్యంత మారుమూల ప్రాంతం. మరి ఇట్లాంటి మారుమూల ప్రాంతానికి నేను రాజకీయాలకు రాకంటే 4 ఏళ్ల ముందే రావడం, అప్పుడున్న గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు,
గ్రామ పెద్దల సహకారంతో ఇక్కడ హెల్త్ క్యాంప్ చేయడం, అప్పటి వరకు కంటి ఆపరేషన్లు అంటే తెలియని ఈ గ్రామంలో పేదవాళ్ళను మా మల్కవను కూడా తీసుకుపోయి 11 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయించి, ఒక కుంటివాడు ఉంటే ఒక 3 గిరుల సైకిల్ ఇప్పించి పంపిన వ్యక్తిని నేను. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏం లేకున్నా కానీ ఒక 30-40 సార్లు వచ్చిన ఈ జాబితా జగన్నాథ్పూర్ గ్రామానికి. రెండవసారి 2013లో బోర్నపల్లిలో ఒక క్యాంపు పెట్టినాడు. నా జ్ఞాపకం ఉంది, ఒక సీనియర్ నాయకుడు వచ్చి ₹1 కోటి మంజూరైనాయి, ఇక బ్రిడ్జ్ అయిపోతుంది జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ అని చెప్పి కొబ్బరికాయ కొట్టిపోయారు. అయిపోయింది, అక్కడికే పోయింది. ఆ తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన కొద్దోట్లతో ఓడిపోయినా. ఎందుకంటే బోర్లపల్లి, జగన్నాథ్పూర్, దేవానపల్లి, తాట్ల, కట్కాపూర్ అనుకున్నారంటే సంజయ్ కుమార్ కొత్తగా వచ్చిండు, బాగా పెద్దోడు కదా, ఆ పాత ఆయన బాగా పెద్ద చేస్తారని ఓట్లేసి. కానీ ఏదైతే బోర్నపల్లి బ్రిడ్జ్ ఎలక్షన్ల కంటే ముందే నేను పోటీ చేస్తానన్నాడు, ఇవాళ నా ఇంట లేడు జలపతి రెడ్డి, కానీ నేను కొబ్బరికాయ కొట్టి నాకు దగ్గర ఈ బోర్నపల్లికి చాలాసార్లు అంతకుముందు కూడా వచ్చినా, చిన్నప్పటికెళ్ళి వచ్చినా, డాక్టర్ అయినాక వచ్చినా తప్పకుండా ప్రభుత్వం వస్తుంది చేస్తామని చెప్పినాం. అదే కాకుండా ఒడ్డలింగాపూర్ గ్రామంలో అప్పుడు కవితమ్మ గారు ఎంపీకి పోటీ చేస్తుంటే ఒడ్డలింగాపూర్ క్రాస్ రోడ్ దగ్గర అనౌన్స్ కూడా చేయను, ఇంట లేరు. ఆ ఉన్న వాళ్ళకి తెలుసు. తర్వాత నేను ఓడిపోవడం, ముఖ్యమంత్రి గారిని గెలిచిన ఎమ్మెల్యే అడగడం, వారు కూడా ఇవ్వడం మంజూరైన తర్వాత మళ్ళీ నేను పదే వెనకాల పెట్టి చేయించిన. మరి నిరంతరం వాటిని మంజూరు అయిన వాటిని ప్రతినిత్యం వాటిని ఫాలో అప్ చేస్తే, తెలుగు ఏమంటే ఫాలో అప్ చేయడం అనేది, దాన్ని ప్రతినిత్యం ఏం జరుగుతుంది అని చెప్పి పర్యవేక్షిస్తేనే అవి పూర్తవుతాయి. అట్లా పర్యవేక్షించి కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అప్పటికే బిల్లులు రాని పరిస్థితి. కాంట్రాక్టర్కు చాలా రోజులు పెండింగ్ పెట్టండి, 5 ఏళ్ళు పట్టింది. మళ్ళా నేను ఎమ్మెల్యే గెలిచినాకనే అది పూర్తయింది, నేనే ప్రారంభించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అయితే కొందరు నేనే చేసినామని ఇప్పటికి చెప్పుకుంటారు, మన వాళ్ళు నమ్ముతారు. ఆ నమ్ముడితోటి అటు ఓడిపోయాను. ఓకే, గెలిపోవటం ఉంటాయి. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అందరు కూడా రాయకాలు వచ్చారు. వచ్చినప్పుడు ఢిల్లీకి వెళ్ళి కూడా ఇప్పుడున్న కేంద్ర మంత్రి, బీజేపీ కేంద్ర మంత్రి జువెల్ ఓరం గారు కూడా వచ్చారు. కేంద్ర మంత్రి ఢిల్లీకి వెళ్ళి రాయకాలు వచ్చాడు. నేను అక్కడ అడిగిన, బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ కావాలి అని అడిగితే స్టేజ్ మీద అనౌన్స్ చేస్తామని చెప్పి, అది మీరు చాలా మంది చూసారు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది విన్నారు. అది కూడా పోని, నేను నాకు కొద్దిగా బుర్ర లేదు అన్నాడు, కానీ అంత పెద్ద తలకాయ లేదు కావచ్చు, కొద్దిగా కొలితే చిన్నగున్నది కావచ్చు, కానీ కొద్ది గొప్ప ఆలోచించే శక్తి ఉన్నది. అందుకే ఆలోచించి రాజకీయంగా ఈ ఎంపీ వేరైనా నేను వేరైనా పని కావాలి పేద ప్రజలకు అని చెప్పి ఢిల్లీ దాకా పోయినా. ఆ ఎంపీ గారిని కోరిన, సార్ ఇట్లా చేసిండ్రు మనం పోవాలంటే ఎంపీ గారు కూడా అప్పుడు సానుకూలంగా స్పందించారు. నిన్ననేమో వాడు వీడు నన్ను అన్నాడు, కానీ నేను ఆయన వాడు వీడు 25 లక్షలతోటి రోడ్డు కూడా మంజూరు చేసినాం లంబాడి తండాక అని చెప్పి చెప్తున్నాం. ఇక్కడనేమో గిరిజనులు నాయకుల వాళ్ళు, అక్కడనేమో లంబాడ సోదరులు. మరి ఈ రకంగా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. మీకు తెలియదు కావచ్చు, మీ అంశాలు చెప్తారో లేదో మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే కేంద్రీయ పాఠశాల, అది బడి, కేంద్రం ఇచ్చిన బడి, ఆ బడి మంచిదే, కొద్ది ఇవ్వమని గుర్తు చేసింది కూడా నేనే. ఇవాళ 50 కోట్ల రూపాయల విలువైన భూమితే ఇంట్లోకెళ్ళి ఇచ్చిండు అంటాడు, మరి బడితే ఇంట్లోకెళ్ళి ఇస్తారా? ఏం మాట్లాడుతున్నారు? ఒక ఎంపీఐ నాకేం అర్థం అవట్లేదు. ఎంపీఐ ఎటుపడతాడు అనుడు, వాళ్ళ ఆన్సర్లు నన్ను వాడైందా వీడైందా పెట్టుకున్నాను అంటే చాలా గొప్ప అనుకుంటారు. కానీ నేనైతే ఎన్నడూ తిట్టా, ఎప్పుడైనా తప్పిపోయి వచ్చినా మీరు పెట్టకూడదు. ఎందుకంటే నాకు తెలిసి మెచ్చరు, ముందర బాబా అంటారు. ఇక దేవుని పేరు మీదనో, ఇక మోడీ గారి పేరు మీదనో గెలితే కదా వాళ్ళ అదృష్టం తప్ప, ఇవి మెచ్చి మాత్రం గెలిపియారు. మనం ప్రజల మధ్యలో ఉండి నిత్యం ప్రజలకు సేవ చేస్తే ఆ ప్రజలు గెలిపిస్తారు. మరి అందుకే ఒక్కసారి ఓడిపోతే 2 సార్లు గెలిపించారు. ఇలా పేద ప్రజలకు
ఆనాటి నాయకులతో సహకారం చేసినాం. ఇవాళ బోర్నపల్లి కాడ ఒక పల్లె దవాఖాన గడిచింది. ఒకటి బాధ అనిపిస్తుంది. మన బ్రిడ్జ్ నేను అడుగుతున్నా, అప్పుడప్పుడు అంటాడు నేనే అడుగుతూ ఇచ్చాడు బోర్నపల్లి బ్రిడ్జ్ అంటాడు కదా, మరి నువ్వు అడుగుతున్నా లక్ష్మణ్ కుమార్ గారి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ ఇచ్చిండు, ఏడాది అయింది. నువ్వు 3 నెలల ఈ ప్రభుత్వం కల్లా దూరం పోయినావు, ఎందుకైనా మాకు తెలియదు. ఎమ్మెల్సీ ఉంటివి, మీ అనుచరుడు నావాలనే గెలిచింటివి. ఒక దళితుడు మంత్రి అయితే ఇవాళ బాధపడబడుతుంది, నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అని మైకి పట్టుకునే చెప్పిండు కదా సభలలో. బాధపడ్డావు కానీ మరి బ్రిడ్జ్ జల్దీ మొదలు పెడదాం, గుర్తుదారి ఇద్దాం, జల్దీ పైసలు ఇద్దాం అని నన్ను ఆలోచన చేసిండ. ఈ మంజూరు చేయించినామని చెప్తే వాళ్ళ అంచర్లు వచ్చి మనం కట్టిన 4 కోట్ల రూపాయల చెక్ డ్యామ్ 400-500 ఎకరాలకు మారుతుంది. వాళ్ళు వచ్చి మునిగి తేలి ఫోటోలు దిగారు. ఈయనలా పెడుతున్నామని చెప్పి నీళ్ళల్లో మునిగి తేలి ఫోటోలు దిగి పంపారు వాళ్ళు అంచర్లు. నేను అనుసరులేనే అంట. మొన్న ఎంపీ నాతో తిరిగే వాళ్ళని చెంచగలన్నాడు. చెంచగల నా అంటున్నాను. ఒక్కొక్కరు ఎటువంటి వాళ్ళ బాబు, వాళ్ళు అనుకుంటే ఒక ఎమ్మెల్యేని గెలిపగలుగుతారు, ఒక ఎమ్మెల్యేని పడగొట్టగలుగుతారు. నన్ను 2 సార్లు గెలిపించిన నాయకులు అంటున్నారు. అంటే ఆ మాత్రం కూడా మర్యాద లేదు. నన్ను ఎమ్మెల్యే వాడవాడు అంటాడు, ముఖ్యమంత్రిని బిచ్చగాడు అంటాడు, అడుక్కునేటోడు అంటాడు, చదువురాదు అంటాడు. ఇవాళ అనుచరులను చెంచగాలంటారు. ఏం సభ్యత లేదు, కానీ వాటిని పట్టించుకుని లేదు. కానీ గుర్తు చేస్తున్న ఎంపీ గారు, ఇవాళ ఏదైతే అత్యంత మారుమూల గ్రామం ఉన్నదో ఇది పిఎం జన్మన్ కింద ఉంది. ఇప్పటికైనా ఒకసారి వచ్చి చూసి దాని కింద ఏమేం పథకాలు ఉన్నాయో అవన్నీ పేద ప్రజలకు వర్తింప చేయాలని చెప్పి ఈ సందర్భంగా పేదల పక్షాన నేను డిమాండ్ చేస్తా